ఇది మన ఆది సామ్రాజ్యంలో మరో బంగళా. అబ్బా ఎంత బాగుందండి. ఏది ఈ పాడుబడ్డ కొంప? అదే అది కాదండి, ఈ కొండ మీద చిన్న ఇల్లు, చుట్టూ ఏరు. ఏమండి ఏట్లో ఎలకాలాడతావా? అవునండి, ఇటువంటి చోట ఏకాంతంగా ఈత కొట్టాలని ఎన్నాళ్ళ నుంచి కళ్ళకంటున్నాను. ఇజ్జే కానీ కళ నిజమాయగా కోరిక తీరేగా అంటూ నేను వెళ్ళి టిఫిన్ పట్టుకొస్తాను, నువ్వు ఈ లోపల స్నానం చేసి. అరుణా, ఇదిగో టిఫిన్ తెచ్చా. అక్కడే ఆగండి, లోపల రావద్దు. ఏ బట్టలు లేవండి. ఏమిటి బట్టలేవా? మన దగ్గర కొడుతున్నావే స్టంట్. అయ్యో రావద్దు, అంత నమ్మకం లేకపోతే అది చూడండి. అదేమిటి బట్టలు అక్కడున్నాయి? స్నానం చేసినప్పుడు ఉతికి ఆరగట్టాను, ఆరిన తర్వాత తెచ్చుకుందామంటే చుట్టూ మగవాళ్ళు వచ్చేసారు కట్టెలు కొట్టుకునేందుకు. అది కూడా చూడండి. ఏమండి కొంచెం మీరు వెళ్ళి తెచ్చి పెట్టండి. నేనా? మరి ఎవరు తెచ్చి పెడతారు? మంచి ఉద్యోగం దొరికిందిరా బాబు. సరే ఇదిగో టిఫిన్ ఇక్కడ పెడుతున్నాను. మీరు జాగ్రత్త. అరుణ, నీ బట్టలు పడిపోయినాయి. పోతే పోయినలే, మీరెక్కడ పడిపోతారని నాకు భయం వేసింది. నేను పడిపోకే. అరుణ ఆకలిస్తుంది, టిఫిన్ తిన్నారా? నేను బయటికి ఇలా రాను. ఏ మళ్ళీ ఏ? ఓ మర్చిపోయాను. ఇప్పుడు ఎట్లా? అరుణ, నా పుష్ట తీసిస్తాను, వేసుకుని నువ్వు బయటకు వచ్చి. అమ్మయ్యా రక్షించారు. ఇదిగో అరుణ, తొందరగా కొండాలు పునుగులు తిను. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ చిరుగుల చొక్కాల నుంచి నిన్ను చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మంచి బందరు నల్ల హల్వా పైన అతికించిన తెల్ల జీడిపప్పులా ఉంది. సరే సరే, టిఫిన్ తింటే మానేసి నన్నే తినట్టున్నారా? కానీ చాలా సేపు ఈత కొట్టానేమో, విపరీతంగా ఆకలేసింది. కడుపు నిండా టిఫిన్ మెక్కేసాను. మంచి పని చేశాను. కాసేపు పడుకొని నిద్రపోతాను. పడుకో పడుకో. అరే ఆ చొక్కా పడుకుంటే నాకైతే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎందుకు? ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకు? డబ్బు సంపాదించడం కోసం. డబ్బు ఎందుకండి? బాలేదనివి, డబ్బు లేకపోతే ఏం తరగదు. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా డబ్బే అవసరం. అయితే మీరు వెళ్ళండి పాపం. ఎట్లా ఈ బనితున్నా? సరే ముందు మీరు బయటకు వెళ్ళండి. అరే చొక్కా ఇవ్వమంటుంటే? చొక్కా ఇవ్వడానికేనండి. ఏమండి, మీరు బజార్ నుంచి వచ్చేటప్పుడు ఓ చీర జాకెట్ కొనుక్కోండి. ఎంత తేలిగ్గా చెప్పింది, దుడ్లు కరివేపాకు చూసుకురామన్నట్టు. అలాగే తెస్తాను. బాంధవా, లాండరీ సత్యమా, నువ్వు
ఏం చేస్తావు? ఇదిగో తాయిత్తు. దీన్ని తీసుకెళ్లి రాణి చేతి కట్టావో, కట్టిన వెంటనే దీని మహిమ చర్మంలోంచి కండల్లోంచి గుండెలోకి పాటి నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. అట్లా కాకపోతే నీ చెప్పుతోనే కాదు, నా చెప్పుతో కూడా క్షణమన కొట్టు దాసు. ఎంత మాట, ఎంత మాట. వెంటనే కట్టేస్తా, లక్కీ ఛాన్స్ కొట్టేస్తా. నువ్వు ఇక్కడే ఉండు. త్వరగా రా, నాకు వేళ అవుతుంది. దేనికి? దేనికా? అరుణా, అరుణా, ఇదిగో చీర జాకెట్ అంతగా కట్టురా. దొరికిందా? దొరికింది. అమ్మయ్యా. నాకు కాదు, ఆ ఆఫీస్ మేనేజర్ బాగుమతి. అయితే ఈ చీర జాకెట్ ఎలా కొన్నారు? చెప్పనా? చెప్పండి. నిజంగా చెప్పనా? చెప్పండి. అంటే తీరా చెప్పిన తర్వాత నీ చీర విప్పేయకూడదు. మా లాండ్రీ సచిన్ దగ్గర అద్దెకి తీసుకున్నా. అద్దెకే? లేకపోతే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఓన్లే, అసలు లేని దానికన్నా అద్దె చీరే నయ్యం. ఊరుకో, ఆయన చాలా మంచివారు, మనకు కావాల్సిన వారు. ఎవరిది కుక్క? నాదే. నీదే? నాదంటే నేనుండేదాన్ని చూడండి, ఒక గొప్ప ఇంట్లో వాళ్ళ కుక్క. నా దగ్గర చాలా చనువు. నిజానికి ఆ ఇంట్లో నాకున్న తోడు ఈ టైగర్ ఒక్కటే. అవునవును, తెలుస్తూనే ఉంది. అందుకనే నేను వెతుకుంటూ ఇంత దూరం వచ్చింది. ఎక్కడో అగాధంలో పడిపోయిన నీ చీరా జాకెట్ కూడా తీసుకొచ్చింది. అశోక్, ఇక నుంచి టైగర్ మన దగ్గరే ఉంటుంది. దానికే కమాన్ టైగర్. దీనికి కూడా తిండి పెట్టాలా? తాయిత్తు కడితే తాళి కట్టినట్లే ఇక నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఏమిటి ఆలస్యం? ఇంకా రాది? తాయిత్తు కట్టగానే నీ వెనకాలే వస్తుందన్నావు. ఏది ఏది వస్తుందంటావోయ్? నువ్వంటే మొగడివి, ఆదర బెదర పరిగెత్తుకొచ్చావు. ఆడదు కాస్త నేసిగా అలా అలా అనుకో వస్తుంది. అబ్బా, తప్పుకోరా తప్పుకోరా తప్పుకోరా. కానీ కాదు, కాసు కాసులు తిరిగి తప్పుతున్నారు. పొరా పొరా పొరా. దా నిలబడ్డావి. దా రాణి. అబ్బా, వచ్చావా? గల్లు గల్లుమని గజ్జల గురవలాగా వచ్చావా? తాయిత్తు పని చేసిందా? ఏది ఒక్కసారి కమ్మగా ప్రాణప్రియా అని పిలు. కోకిల ఎంత కమ్మగా ఉంది. దీనికోసమే ఇన్నాళ్ళు నేను కలలుగన్నాను. ఇప్పటడుది నీ అందాన్ని తనివి తీరా చూడాలి. ఒక్కసారి నీ హస్తాలతో గట్టిగా కవలించేసుకో. నువ్వేం చెప్పినా చేస్తాను. చాలా చాలదు. కలకం నువ్వా? ఏమిటిది? అర్ధరాత్రి ఆడపిల్లవు, అందులో ఒంటరిగా రావచ్చా? నేనా వచ్చాను? నువ్వు తాయిత్తు కట్టావు, నా కట్టి ఇలా నడుచుకుంటూ వచ్చింది. చీ చీ చీ, కట్టక కట్టక నీకు కట్టానా? బుద్ధి లేని గాడిదని నన్ను చెప్పు తీసుకొని కట్టాలి. కనకం, ఈ కట్టె నాకొద్దు, ఆ కట్టె కావాలి. ఆ కట్టె కావాలా?
నీ కట్టు లేకుండా చేస్తాను. కనకం కొడితే కొట్టావు, ఈ విషయం ఎవరితో చెప్పద్దు, నా పరువు పోతుంది. ఇట్లాంటి బుద్ధి తక్కువ పని చేయలేదు వేసుకో. అలాగే 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 అలాగే. అలా రా దారికి. కనకం ఇచ్చే నా తాయెత్తు. తాయెత్తు కడితే తాళి కట్టినట్టే. కథంతా అడ్డం తిరిగింది. ఒరే కాసు, ఇంకా వాడెందుకుంటాడు, ఈ పాటికి చక్కగా బిగించుంటాడు. ఇక మనకు దుప్పటే.